సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే మేడం. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి నేను రాజకీయాల గురించి మాట్లాడను అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాత్రం బూతులు మాట్లాడతాడు. ఆయన గురించి చెప్పండి. ఏం మాట్లాడతామండి పోసాని గారి గురించి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడు, పైనుంచి ఎవరో ఇలా చిల్లర విదిలేస్తే సో దాన్ని తీసుకొని ఆశపడి మాట్లాడతారు. ఎందుకండి ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరుంది, మంచి ఇది ఉంది, ఎందుకు ఒకరిని దూషించాలి? రాజకీయ పరంగా నువ్వు రాజకీయంలో రావాలి, పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు రాజకీయ పరంగా మాట్లాడొచ్చు కదా. నేను చెప్పే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానండి, మీరు రాజకీయ పరంగా మాట్లాడాలనుకున్నప్పుడు రాజకీయం గురించే మాట్లాడండి. మీకు వీళ్ళే ఈ ప్రభుత్వంలో ఏం చేయలేదు, ఏం చేశారు, పోనీ ఏమన్నా తినేసి ఉంటే దాని గురించి చర్చించండి, దాని గురించి చెప్పండి. అంతేకాకుండా ఈ బూతుల పురాణం ఎందుకు అనేది నా పాయింట్. అది పోసాని గారు కానీ, రోజా గారు కానీ, శ్యామల గారు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నాకు డౌట్ అనమాట. ఎందుకు అలా మాట్లాడతారు? దేన్ని ఆశించి మాట్లాడతారు? వాళ్ళు మీకు ఇచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినంత మాత్రాన మీ మనస్తత్వం ఏమైంది, మీ బుద్ధి ఏమైంది, ఎందుకు అలా మాట్లాడతారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు ప్రజల ఇది ఆ విధంగా మీరు ప్రజల మీద దూషణ చేస్తారు, రాజకీయ నాయకుల మీద దూషణ చేస్తారు? ఎందుకు? ఎవరైనా నా బోటోళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అమ్మ లక్కలు తిడతారు, ఇది చేస్తారు. ఎందుకు? ఏం మాట్లాడకూడదా? నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, పెద్ద పెద్ద బూతులు పెట్టుంటారు, మామూలు బూతులు కూడా కదా అవి. అలాంటి బూతులు పెడతారు. దానివల్ల ఏం ఒరుగుతుంది? ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, ఆ విధంగా చేసే వాళ్ళకి ఏం లాభం వస్తుంది మీకు? దాని మెసేజ్ పెట్టడం వల్ల మీకే రూపాయి లాభం వస్తుందా? ఒక మనిషిని మీరు నిర్దాక్షిణ్యంగా ఆ మనిషి ఏం మాట్లాడాడు, ఆ మాటలో నిజం ఉందా లేదని గ్రహించకపోగా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే అది కరెక్టేనా? అది వాళ్ళు ఏం ఆశించి చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఇప్పుడు పోసన పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఇప్పుడు మొన్నటిదాకా బోరగడ్డ నీళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. ఈయన మటుకు పెద్ద తోప, పెద్ద కింగా, రేపు ఈయన కూడా నాకు తెలియదు ఆయన ఎవరు అని చెప్పేసి అంటే అనేస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి, వాళ్ళు కింగ్లు అవ్వడం కోసం పక్కన వాళ్ళని పాముగా వాడుకుంటారు, వదిలేస్తారు. అది మీరు గ్రహించాలి. మీరు రాజకీయంలోకి వెళ్ళాలి, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా చాలా స్పష్టంగానే మాట్లాడాలి. ఎవరిని దోషం చేయకూడదు. రాజకీయ పరంగా ఉంటే మాట్లాడండి, మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదన్నా ఉంటే అక్కడ చెప్పండి, అది ఓకే. కానీ ఏ పార్టీలోకైనా అప్పుడు వెళ్ళడానికి ఇది ఉంటుంది. లేదు ఒక పార్టీలో జాయిన్ అయిపోయి పక్కన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తామంటే రేపు రాజకీయ భవిష్యత్తే ఉండదు. నాకు తెలిసి ఇట్లాంటి పోసాని వాళ్ళకి జస్ట్ రాజకీయం కోసం, ప్రజల కోసం ఏదో మాట్లాడదాం చేద్దాం అనే కాన్సెప్ట్ కాదు. జస్ట్ పైసలు ఎర్న్ చేసుకోవడం కోసమే ఈ విధంగా మాట్లాడతారని స్పష్టంగా అర్థమవుతుంది అనమాట.